స్వామి స్వరూపం హరిహర సుందర స్వరూపం. ఎన్ని మార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మహత్తర మణిదీపం. నెయ్యాభిషేకం. భక్తులు తమతో పాటు ఇరుముడిలో తీసుకువచ్చిన నేతితో నింపిన కొబ్బరికాయలను పగులగొట్టి దానిలో నెయ్యితో అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు. అభిషేకించిన తరువాత ఆ నెయ్యి భక్తులకు తిరిగి ఇవ్వబడుతోంది. ఈ నెయ్యిని సేవిస్తే సర్వ రోగాలు నయం కాబడతాయి. అగ్నిగుండం. ఇది ఆలయమునకు ఆగ్నేయ దిశలో నిర్మించబడి ఉంది. భక్తులు ఇరుముడిలో తీసుకువచ్చిన నేతి కొబ్బరికాయల చిప్పలను ఈ యొక్క అగ్నిగుండంలో వేసి ఆహుతి చేస్తారు. ఇది నిత్యం జ్వలిస్తూ ఉంటుంది. ఈ అగ్నిగుండం మహాయజ్ఞగుండంలా ఉంటుంది. ఈ అగ్నిగుండం దగ్గర కొంతసేపు నిలబడి ఉంటే మన శరీరంలో గల సర్వ రోగాలు హరించిపోతాయి. దేహం కాంతివంతము శక్తిపూరితము అవుతుంది. ఇక్కడ నిత్యము ఈ విధంగా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. భక్తులు తమతో పాటు తీసుకువచ్చిన ముడుపులను హుండీలో వేస్తారు. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్డులు నిర్మించబడ్డాయి. ఆలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. మాలికాపురుత్తమ్మన్. ఇది స్వామివారి ఆలయానికి వెనక వైపుగా వాయువ్య దిశలో ఉంటుంది. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తరువాత ఆ మహిషి శాప విమోచనం పొంది కన్యగా మారి అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోమని కోరిందట. అయితే తాను ప్రస్తుతం సత్య పరిపాలనలో బ్రహ్మలో ఉన్నానని, ఏ రోజున అయితే కన్యస్వాములు అనగా మొదటిసారి మాల ధరించిన వారు తన సన్నిధికి రాకుండా ఉంటారో ఆ రోజున తనను వివాహం చేసుకుంటానని, అప్పటి వరకు మాలికాపురత్తమ్మన్గా భక్తుల పూజలు అందుకొనమని వరమిచ్చారట. అప్పటి నుండి ఆమె అక్కడ కొలువయ్యింది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి మరుసటి రోజున ఏనుగుపై ఆసీనురాలై శరంకుత్తి వరకు వచ్చి అసంఖ్యాకంగా గుచ్చి ఉన్న శరములను చూసి నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతుంది. ఈ యుగమునకు ఆ దేవి కోరిక తీరని పని. ఎందుకంటే ప్రతి సంవత్సరం కన్యస్వాముల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తుందే తప్ప తరగడం లేదు, తరగదు కూడా. భక్తులు ఇరుముడితో పాటు తీసుకువచ్చిన కొత్త వస్త్రం, పూజా ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. అంతేకాకుండా ఈ ఆలయమునకు ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు తీసుకువచ్చిన కొబ్బరికాయలను ఇక్కడ పగలగొట్టకుండా ఆలయం చుట్టూ 3 సార్లు దొర్లించుకుంటూ ప్రదక్షిణ చేసి ఒక పక్కన విడిచిపెడతారు. ఈ తంతు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా కనిపిస్తుంది. తరువాత హారతి వెలిగించి పూజా ద్రవ్యాలను చల్లుతూ ఆలయ ప్రాంగణమంతయు ఊరేగింపు చేస్తారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించిన పసుపు చాలా పవిత్రమైంది. అందుకే దేవిని మంజాల్ మాత అంటారు. మంజాల్ అంటే పసుపు అని అర్థం. నాగరాజ. మాలికాపురుత్తమ్మన్ ఆలయమునకు వాయువ్య దిశగా నాగరాజు విగ్రహం ఉంటుంది. హరిహర పుత్రుడు అయ్యప్ప జన్మించిన సమయంలో ఆ దేవబాలునికి కావలిగా నాగరాజస్వామి పడగ విప్పి రక్షణగా ఉన్నారట. అందువల్ల భక్తులు నాగరాజస్వామిని భక్తితో ప్రార్థించుతూ ఉంటారు. కొండపై కొలువున్న దేవరా మము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాదకమలమే మాకు శరణం, నీ పాదకమలమే మాకు శరణం. స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. కొండపై కొలువున్న దేవరా మము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ ఉత్తర ద్వారం. దీక్ష చెయ్యకుండా
ఇరుముడి లేకుండా స్వామిని దర్శించే భక్తులు ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శించుకోవచ్చు. ప్రసాద విక్రయశాల. ప్రసాద విక్రయం కొరకు ఇక్కడ అతి పెద్ద కాంప్లెక్స్ నిర్మించబడింది. అరవణ పాయసం, అప్పం, పొంగలి ఇక్కడ ప్రసాదంగా లభిస్తాయి. ముఖ్యంగా భక్తులు అరవణ ప్రసాదమును అధికంగా కొనుగోలు చేస్తారు. ఇది డబ్బాలలో ప్యాకింగ్ చేయబడి ఉంటుంది. ప్రసాద విక్రయశాల నుండి ఉత్తరం వైపు వెళ్ళడానికి సొరంగ మార్గం ఒకటి నిర్మించబడి ఉంది. ఆభరణ సేవ. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం పందళరాజు వంశీయులైన పందళరాజు పందళ నుండి అయ్యప్ప స్వామికి ఆభరణములు తీసుకువచ్చి స్వామిని అలంకరిస్తారు. ఈ ఆభరణములను తీసుకువచ్చేవారు కఠినమైన వ్రత నియమాలు పాటిస్తారు. మంది, మార్బలం, మేళ తాళాలతో ఆభరణములు తరలివస్తాయి. ఆభరణములు ఆలయానికి తీసుకువచ్చేటప్పుడు 2 గ్రద్దలు ఆకాశంలో ఎగురుతూ ఆలయ ప్రాంగణం వరకు ఎగిరి వచ్చి అదృశ్యమవుతాయి. మణికంఠ స్వామిని పట్టాభిషిక్తుణ్ణి చేయడం కోసం ఆనాడు పందళరాజు చేయించినవే ఈ ఆభరణాలు. అయ్యప్ప స్వామి కోరిక మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఇవి స్వామికి అలంకరిస్తారు. స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో, స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో, స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో, స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగేను నవ చైతన్యం. నీ దివ్య స్వరూపమే కన్నులలోనా, నీ భవ్య శరణు ఘోష కంఠములోనా. నీ మంగళ ప్రతిమ తులసిమాల, నీ మంగళ ప్రతిమ తులసిమాల మెడలో వేయగా నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగెను. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం. స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో, స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో, స్వామి తిందగతోం తందనతోం అయ్యప్ప తిందగతో. నా హృదయం ఒక తంబుర, నీ నామం నాదంలా, నా జీవన గానంలో నన్ను వదలకు నేను వీడను. నీ తలపులు నా తలలో నిరంతరం సాగాలి, నా తలపై ఇరుముడివై నీ చెంతకు నడవాలి. నాడులలో నవనాడులలో నాడులలో జీవధారవైనావయ్యా, నా ఆత్మజ్యోతి వెలుగ నిమ్ము జ్యోతి స్వరూపా. నీ దీక్ష నీ దీక్ష నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం. మకర సంక్రాంతి రోజున సాయం సంధ్య వేళలో శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపినిగా దర్శనమిస్తారు.